మంత్రి సీతక్క చేసిన అంగన్వాడీ టీచర్ల ఫోన్ల పంపిణీలో కుంభకోణం ఉందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సుశాంక్ ఆరోపించారు. తనపై తప్పుడు కేసులు పెట్టి తన భార్యను లాగేందుకు యత్నిస్తున్నారని సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుడు మన్నే కృష్ణతో పాటు 8 మందిని కుక్కట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం వేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికలను హైకోర్టు తోసిపుచ్చడం వలన కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అంటూ అన్నారు. అలాగే తన రాజకీయ జీవితంలో 4 ముఖ్యమంత్రులు కేవలం కేసీఆర్ కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి చూశారని జీవన్ రెడ్డి అన్నారు. మహబూబాద్ ఎమ్మెల్సీ కార్యాలయ సమావేశంలో ఎమ్మెల్సీ రవీందర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ బీఆర్ఎస్ పై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు బీసీ ఐకాసా చైర్మన్ జాజుల శ్రీనివాస్ ను ఆర్టీసీ ఐకాసా చైర్మన్ వెంకన్న బృందం కలిసింది. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని కోరింది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తే కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికను కావాలని వాయిదా వేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. కోఆప్షన్ ఎన్నికకు ఎక్స్ అఫీషియో నెంబర్తో కలిపి 16 మంది సభ్యులకు గాను 7 మంది హాజరై 4 మాత్రమే హాజరు రిజిస్టర్లో సంతకం చేసినందున వాయిదా వేసినట్లు ఆయన వివరించారు. తమ పార్టీ సభ్యులు 7 మంది ఎన్నికకు హాజరు కాగా ఆఫీసులో ఉన్న చైర్పర్సన్ 10వ వార్డు సభ్యురాలు ఉద్దేశపూర్వకంగా ఎన్నికకు హాజరు కాలేదని వారు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొల్లరిగూడెంలో ప్రేమ వ్యవహారం కలకలం రేపింది. ప్రియుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడని యువతి ప్రియుడు ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం జరిగేంత వరకు నిరసన ఆపేది లేదంటూ బాధితురాలు స్పష్టం చేసింది. ఎప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుకుంది. కరీంనగర్లోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసివేయాలని ప్రజలు ఆందోళన చేపట్టారు. ఫ్లెక్సీల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని మున్సిపల్ అధికారులకు తెలిపిన పట్టించుకోవడంకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల మృతి చెందిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తో సహా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాదెండ్ల మనోహర్ ను కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.